అక్టోబర్ 22వ తేదీ బుధవారము నుండి పావన కార్తీక మాసము ఆరంభము. మంచి రోజులు కూడా ఆరంభము. మొన్న అక్టోబర్ 2వ తేదీ విజయదశమి పర్వదినము నుండే మంచి రోజులు ఆరంభమైనాయి. ఇక విశేషంగా ఈ పావన కార్తీక మాసములో పెళ్ళిళ్ళు, వివాహాది సమస్త శుభకార్యములు అక్టోబర్ 22వ తేదీ మొదలుకొని నవంబర్ 22వ తేదీ వరకు 23వ తేదీ వరకు అత్యంత ఘనంగా జరుపుకోవచ్చును. ఎందుకంటే రాబోయే రోజులలో మార్గశీర్షము, పుష్యమాసము, మాఘమాసము ఫిబ్రవరిలో మూఢాలు రాబోతున్నాయి. కనుక మనకు ప్రధానంగా అక్టోబర్ 22వ తేదీ బుధవారము నుండి పావన కార్తీక మాసము ఆరంభము. ఆ రోజు నుండే మంచి రోజులు శుభారంభమవుతాయి. మళ్ళీ నవంబర్ 23వ తేదీ వరకు, నవంబర్ 23వ తేదీ ఆదివారం వరకు, అంటే మార్గశీర్ష మాసములో తదియ రోజు వరకు శుభరోజులు, మంచి రోజులు ఉన్నాయి. ఈ అక్టోబర్ 22 నుండి నవంబర్ 23వ తేదీ ఆదివారం వరకు వివాహాది సమస్త శుభకార్యములు ఘనంగా జరుపుకోవటము శుభకరము జరుగుతూ ఉన్నాయి కూడాను. ఎందుకంటే సుబ్రహ్మణ్య షష్ఠి నవంబర్ 26వ తేదీ ఉంటుంది కనుక ఆ రోజు నుండి సుబ్రహ్మణ్య షష్ఠి మార్గశీర్ష మాసములు వస్తుంది. మన ఆంగ్ల తేదీ ప్రకారము నవంబర్ 26వ తేదీ నుండి శుక్రమూఢమి ఆరంభమై వరుసగా డిసెంబర్లో, అంటే మార్గశీర్ష మాసం మొత్తము, పుష్యమాసము ఎట్లాగూ మనకు సంబంధించినటువంటి సంక్రాంతి పర్వదినం, ఉత్తరాయణ పుణ్యకాలం ఉంటుంది, శూన్యమాసమే. ఇక మాఘమాసము అందరికీ ప్రధానంగా దృష్టి ఉంటుంది. మాఘమాసములో వసంత పంచమి విశేష రోజులు ఉంటాయి. ఈ సంవత్సరం 2026 మాఘమాసములో కూడా మూఢముంటుంది. అది ఎప్పుడు? మహాశివరాత్రి వరకు, ఫిబ్రవరి 17 వరకు మూఢముంది. అంటే దరిదాపుల్లో మూఢము 3 మాసములు రాబోతుంది. మాఘమాసము వరకు చివరిగా ఫిబ్రవరి 17వ తేదీ వరకు శుక్రమూఢమి ఉన్నందున ఈ 3 మాసములు మంచి రోజులు లేవు. ఎప్పుడు? నవంబర్ 26వ తేదీ, డిసెంబర్ 26వ తేదీ, జనవరి 26వ తేదీ, ఫిబ్రవరి 17 వరకు మూఢము ఉంది. శుక్రమూఢమి పోతుంది. మళ్ళీ ఫిబ్రవరి 18 నుండి ఫాల్గుణ మాసం ఆరంభమవుతుంది. మళ్ళీ వత్సరాంతం అంటే ఉగాది పర్వదినం వరకు మంచి రోజులే ఉన్నాయి. ఉగాది మళ్ళీ 19వ తేదీ, ఏది మార్చి 19వ తేదీ రోజున 2026 మార్చి 19వ తేదీ ఉగాది పర్వదినం వరకు మంచి రోజులే ఉంటాయి. ఎప్పుడు? ఫిబ్రవరి 18 నుండి. కనుక మనం ఏమి జరుపుకున్నా కానీ అక్టోబర్ 22వ తేదీ పావన కార్తీక మాసము శుభారంభము. ఈ మాసము శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనటువంటిది. ఈ పావన కార్తీక మాసములో అక్టోబర్ 23వ తేదీ భగినీ హస్తభోజనము. మన ప్రాంతములో తక్కువగా యమధర్మరాజు సోదరి దగ్గరికి వెళ్ళి భోజనం చేస్తూ ఉంటారు. దాన్నే భగినీ హస్తభోజనం అంటారు. యమద్వితీయ అని కూడా అంటారు. మన ప్రాంతములో ధర్మపురిలో ఆ యమధర్మరాజుకు దీపారాధన చేసి నృసింహస్వామి దర్శనాలు చేసుకోవటము ఆనవాయితీ సంప్రదాయంగా వస్తుంది. కనుక యమద్వితీయ అంటారు. ఇదే అక్టోబర్ 25వ తేదీ కార్తీకము, పావన కార్తీక మాసములో నాగుల చతుర్థి. ఇక ఇదే పావన కార్తీక మాసములో పంచరత్నాలు అంటారు. వాస్తవంగా మన సంప్రదాయం, మన ప్రాంతమంతా చాంద్రమానము, సౌరమానము అని ఉంటుంది. మన దగ్గర చాంద్రమానము కనుక ఇక్కడ పూర్ణిమ నుండి పూర్ణిమ వరకు స్నానాదులు చేస్తారు. ఏది? కార్తీక స్నానాదులు. మొన్న ఆశ్వీజ పూర్ణిమ వచ్చింది. కోజాగరి పూర్ణిమ నుండి మొదలైనటువంటి మంగళ స్నానాలు, అంటే ఉదయాత్పూర్వమే తల స్నానాదులు, శిర స్నానాదులు చేసుకుని ఆ బృందా సహిత ధాత్రీ నారాయణ వృక్షము, తర్వాత తులసి వృక్షం దగ్గర ముగ్గు పెట్టుకుని దీపాలు వెలిగించడం,
అది కార్తీక పూర్ణిమ దాకా ఆచరించడం ఆనవాయితీ సంప్రదాయము. నవంబర్ 5వ తేదీ కార్తీక పూర్ణిమ. కానీ ఈ 30 దివసాలలో ఆశ్వీజ పూర్ణిమ, కోజాగరి పూర్ణిమ నుండి కార్తీక పూర్ణిమ వరకు శారీరకంగా కానీ వసతి వ్యవస్థ లేనటువంటి వాళ్ళు కనీసం పంచరత్నాలు అంటారు. అవి ఎప్పటి నుండి అంటే నవంబర్ 1వ తేదీ శనివారము చాతుర్మాస్య ఏకాదశి, ఆషాఢమాసములో తొలి ఏకాదశి మొదలైనటువంటి ఏకాదశి శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీక మాసము ఈ పావన కార్తీక మాసం ఏకాదశితో ఆ చాతుర్మాస్య వ్రతములు సంపూర్ణం. ఇట్లా ఈ రకంగా 4 మాసాలతో 5 సంవత్సరములు ఆచరించాలి. దీన్నే చాతుర్మాస్య ఏకాదశి అంటారు. దీన్నే బోధన ఏకాదశి అంటారు. కనుక నవంబర్ 1వ తేదీ శనివారం ఏకాదశి నాడు ఉదయాత్పూర్వమే తల స్నానాదులు చేయడం, ఆమలకాలు రాచుకొని 2వ తేదీ ఆదివారం నవంబర్ 2వ తేదీ ఆదివారము తులసీ ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఆ రోజునే ప్రపంచమంతా తులసి కళ్యాణాలు చేస్తుంటారు. మధురా బృందావనం మొదలుకొని అన్ని ప్రాంతాలలో చక్కగా తులసి వివాహం చేస్తూ ఉంటారు. 3వ తేదీ నవంబర్ 3వ తేదీ కార్తీక సోమవారము శివుడికి సంబంధించిన రుద్రాభిషేకార్చనలు ఇండ్లల్లో, వసతి గృహాలలో, ఆలయాలలో జరుపుకోవడం. నవంబర్ 4వ తేదీ మంగళవారం రోజున వైకుంఠ చతుర్దశి, వైకుంఠ దీపాలు వెలిగించే వాళ్ళు నవంబర్ 4వ తేదీ మంగళవారం రోజున ఉదయం ఉన్న సంప్రదాయం, ఉదయం వెలిగించవచ్చు, సాయంకాలం కూడా వెలిగించవచ్చు. ఆ రోజు చతుర్దశి ఉదయం నుండి అర్ధరాత్రి వరకు ఉంది కనుక నవంబర్ 4వ తేదీ మంగళవారం వైకుంఠ చతుర్దశి. నవంబర్ 5వ తేదీ బుధవారము రోజున కార్తీక పూర్ణిమ. ఆ రోజుననే వ్యాస పూర్ణిమ అంటారు. జ్వాలాతోరణం, ఆలయాలలో జ్వాలాతోరణాన్ని పెడుతుంటారు. దాని క్రింది నుంచి దేవీ దేవతలను అక్కడికి ఆ జ్వాలాతోరణం నుండి విందుగా వెళ్ళి ఆలయాలకు వెళ్ళి దర్శనాలు చేస్తూ ఉంటారు. అది పెద్ద పెద్ద క్షేత్రాలలో జరుపుతూ ఉంటారు. అది ప్రధానమైనటువంటిది. ఆ రోజుననే కనీసం 30 రోజులలో 29 రోజులు ఆచరించకపోయినా కనీసం ఏకాదశి, తులసీ ద్వాదశి, త్రయోదశి, వైకుంఠ చతుర్దశి, కార్తీక పూర్ణిమ రోజునైనా పవిత్ర గంగా గోదావరి స్నానాదులు చేయటం లేదు. వసతి గృహాలలో రాత్రిపూట పలకనటువంటి ఆమలకము అంటారు దాన్ని. ఆమలకాన్ని రాచుకొని చక్కగా మన గంగా స్నానాలు, హరిగంగే నమో గంగే అని గంగా గోదావరి స్మరణ చేస్తూ శిరస్నానాలు చేయాలి. ఎందుకంటే ఎప్పుడు కానీ కేశములను ఉద్దేశించి పాపాలుంటాయి. అందుకే గోదావరి స్నానాలకు, గంగా స్నానాలకు వెళ్ళినా కానీ శిరస్నానం చేయమంటారు. ఏదో శారీరక ఇబ్బంది ఉన్నవాళ్ళు కొంతనైనా తడుపుకుంటారు. కానీ అయినంత మట్టుకు మనం స్నానం చేయాలంటే సచీలంగా చేయాలి. కనుక ఆ కార్తీక పూర్ణిమ రోజున ఉదయాత్పూర్వమే ఆమలకాలు శరీరమంతా రాచుకొని చక్కగా శిరస్నానము చేసుకొని ఆ తులసి కోట దగ్గర దీపాలు వెలిగిస్తుంటారు. చిన్న పిల్లల నుండి వృద్ధుల దాకా దాన్నే వత్తులు ముట్టించుకోవటం అని మన ప్రాంతములో. అంటే 108 నుంచి 1000 వరకు, దానికి సంఖ్యా పరిమాణం లేదు. ఆ రోజు దీపాలు ఈ కార్తీక మాసము లోపల ప్రతి వసతి ఇంటి ముంగిళ్లలో దీపాలు వెలిగిస్తూ ఉంటారు. దీపము లోపట చక్కటి అనుగ్రహం ఉంటుంది, అజ్ఞానము తొలగబడుతుంది. కనుక ప్రతి వసతి గృహములో ఆ దీపము ముందుగా ముంగిళ్లలో వెలిగించడం, వసతి గృహాలలో వెలిగించడం. దీపాలు ఎంత ఎక్కువ వెలిగిస్తే అంత శుభకరము. కనుక దీపారాధనను మౌనంగా వెలిగించాలి, దీపానికి నమస్కరించాలి. చక్కగా ఆ రోజున ఆలయాలకు వెళ్ళి దేవీ దేవతలను దర్శించుకోవాలి. సకల దేవీ దేవతా స్వరూపమైనటువంటి గోమాత ఆవు దగ్గరికి వెళ్ళాలి. అవకాశాన్ని బట్టి కార్తీక పూర్ణిమ రోజున ఈ పంచరత్నాలనబడే ఏకాదశి, తులసీ ద్వాదశి, త్రయోదశి, వైకుంఠ చతుర్దశి, పూర్ణిమ, ఈ 5 రోజులలో ఏ ఒక్క రోజైనా
ఆ గోమాత దగ్గరికి వెళ్ళాలి. రోజు వెళితే ఇంకా విశేషము. కానీ పర్వదినాన్ని పురస్కరించుకుని గోమాత దగ్గరికి వెళ్ళి ఎలాంటి పురుగులు లేకుండా, ఎలాంటి రంధ్రములు లేకుండా స్వచ్ఛమైనటువంటి ఆకుకూరలు పెట్టాలి. ధర్మంగా వాస్తవంగా ఆవుకు పెట్టేప్పుడు ఈ మధ్య కొంతమంది తెలుసుకుంటున్నాం, మనం ఎంత స్వచ్ఛంగా తింటాము. వెండి పాత్రలలో ఇప్పుడు ఎవరు తినటం లేదు, ప్లాస్టిక్ పాత్రల్లో తింటున్నారు. కానీ సంప్రదాయం అనేటువంటిది మనకు ఒకటి అంటూ ఉంది కనుక ఆ తాళ్ళు ఉంటాయి. ఆ తాడుని పిలిచి గోమాత అమ్మవారు కనుక గోమాతకు స్వచ్ఛంగా ఒక పాత్రలో భూమి మీద పెడుతూ ఉంటారు. తెలియక అవగాహన లేకుండా ఒక పాత్రలో స్వచ్ఛమైన ఆకుకూరలు ఫలముల నుంచి ఆ గోమాతకు తిలకధారణ చేసి ముందుగా వెనుకకు గోవు ప్రసవించే చోటుకు వెళ్ళి శిరస్సు వంచి నమస్కరించాలి. గో ప్రదక్షిణం చేస్తే భూమండలమంతా ప్రదక్షిణం చేసిన పుణ్యము జరుగుతుంది. కనుక ఆ రకంగా ఇవన్నీ కూడా అంటే విష్ణు సంబంధమైన వ్రతాలు కూడా ముఖ్యం. ఈ పావన కార్తీక మాసం మనకు ఆశ్వీజ పూర్ణిమ నుండి కార్తీక పూర్ణిమ వరకు స్నానాలు అనుకున్నాం. అక్టోబర్ 22వ తేదీ నుండి పావన కార్తీక మాసం ఆరంభమైన నాటి నుండి వ్రతాలు చేస్తూ ఉంటారు. ఈ పంచరత్నాలలోనైనా ఏకాదశి, తులసి ద్వాదశి, త్రయోదశి, వైకుంఠ చతుర్దశి, కార్తీక పూర్ణిమ రోజైనా విష్ణు సంబంధమైన శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతములను ఆచరించుకోవటం. ఎందుకంటే శివకేశవులకు, శివుడికి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. కనుక కేశవుల అనుగ్రహము కావాలంటే మనము శివకేశవులను ప్రార్థించాలి, వారిని శరణు వేడాలి. కనుక శివకేశవుల అనుగ్రహాన్ని పొందాలంటే శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతములను చేసుకోవటం, వసతి గృహాలలో కానీ, సామూహికములో కానీ, ఆలయాలలో కానీ, ధార్మిక క్షేత్రాలలో కానీ ఎక్కడైనా విష్ణు సంబంధమైన విష్ణు స్తోత్ర పారాయణములను జరుపుకోవటం శుభకరము. ఈ పావన కార్తీకము పూర్ణిమ వరకు విశేషమైన దివసములు. మళ్ళీ అదే నవంబర్ 6 నుండి కార్తీక మాసం పావన కార్తీక బహుళ పాడ్యమి. అదే పావన కార్తీకములో నవంబర్ 8వ తేదీ శనివారం కార్తీక మాసములో సంకష్టహర చతుర్థి. ఇదే పావన కార్తీక మాసములో చక్కగా నవంబర్ 18వ తేదీ మంగళవారము రోజున మాస శివరాత్రి. మాస శివరాత్రి ప్రతి మాసము వస్తుంది. 12 మాస శివరాత్రులలో 11 మాస శివరాత్రులు మాఘమాసములో మహాశివరాత్రి వస్తుంది. కనుక ఆ మహాశివరాత్రి అందరికీ విదితమే. లింగము నుండి ఉద్భవిస్తాడు మహాదేవుడు, లింగోద్భవ కాలం అంటారు. ఈ మిగతా 11 మాస శివరాత్రులలో పవిత్రమైనటువంటిది ప్రతి మాసమునకు మాస శివరాత్రి అత్యంత పవిత్రమైంది, ప్రాధాన్యమైంది. పవిత్ర శ్రావణ మాసములో, పావన కార్తీక మాసములో, ఇప్పుడు పావన కార్తీక మాసములో నవంబర్ 18వ తేదీ మంగళవారము రోజున పావన కార్తీక మాసములో మాస శివరాత్రి, నవంబర్ 19వ తేదీ చతుర్దశి, నవంబర్ 20వ తేదీ అమావాస్యతో పావన కార్తీక మాసము ముగుస్తుంది. కనుక ఈ పావన కార్తీక మాసాన్ని ప్రతి మానవుడు ప్రతి వసతి గృహములో వాళ్లకు సంబంధించినంత వరకు చక్కగా వసతి గృహములోనైనా పవిత్ర గంగా గోదావరి స్నానాదులు చేయటము, వసతి గృహాలలోనైనా హరిగంగే నమో గంగే, గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతిని స్మరించుకుని శిరస్నానాలు చేయడం, చక్కగా దీపాలు వెలిగించి దీపదానాదులు చేయడం, ఉన్నంతలో ఫలదానాదులు చేయడం. ఈ మాసమంతా అత్యంత పవిత్రమైనటువంటి పర్వదినములు. శివకేశవులను సంబంధించినటువంటి పూజలు జరుపుకోవటం, వసతి గృహాలలో ఆలయాలలో రుద్రాభిషేకాలు బ్రాహ్మణోత్తముడి ద్వారా జరిపించుకోవడం, ఆ రుద్రాభిషేక తీర్థాన్ని స్వీకరించడం, విష్ణు సంబంధమైనటువంటి వ్రతములు సత్యనారాయణ స్వామి వ్రతములు జరుపుకోవడం, విష్ణు సంబంధమైనటువంటి వ్రతములు చేయడం,
విష్ణు స్తోత్ర పారాయణములు చేయటం వలన ఇటు శివుడు మహాదేవుడు కేశవుడైనటువంటి నారాయణమూర్తి అనుగ్రహముతో ఈ పావన కార్తీక మాసమును నగర జనులు, జిల్లావాసులు, రాష్ట్ర ప్రజలంతా కూడాను ఈ పావన కార్తీక మాసములో అక్టోబర్ 22 నుండి నవంబర్ 23వ తేదీ వరకు సద్వినియోగము చేసుకొని వివాహాది సమస్త శుభకార్యములు జరుపుకోవటం, పర్వదినాలను పురస్కరించుకుని ఆలయాలకు వెళ్ళటం, శివకేశవులను స్తోత్రాలు పఠించడం, శివకేశవులకు సంబంధించినటువంటి శివుడికి కేశవుడికి సంబంధించినటువంటి ఆరాధనలు పూజలు జరుపుకోవటం, సకల దేవి దేవతా స్వరూపమైనటువంటి గోమాత ఆవు దగ్గరికి వెళ్ళి శిరస్సు వంచి నమస్కరించుకోవటం వలన ఆ శివుడు కేశవుడి యొక్క అనుగ్రహముతో, మహాదేవుడు నారాయణమూర్తి అనుగ్రహముతో ఆరోగ్యవంతమైన సకల శుభాలు జరుగుతాయి. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. విష్ణవే నమః. శ్రీ మహాదేవాయ నమో నమః.